అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఒక రకమైన గందరగోళం సృష్టించాలి. ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి రాజధాని ఉండకూడదు. సో దీని విషయంలో ప్రజల్లో ఒక గందరగోళం ఉండాలి అనేది బహుశా వైసీపీ రాజకీయ వ్యూహమేమో. అందుకే అమరావతి విషయంలో ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు. దురదృష్టవశాత్తు అన్నీ తెలిసిన ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో సజ్జలా గారు మాట్లాడారు, లేదా అంబటి రాంబాబు గారు మాట్లాడారు, లేదా పేరు నాని గారు మాట్లాడారంటే వాళ్ళకు పార్టీ ఏం చెప్తే అది వింటారు. పార్టీ చెప్పింది మంచి అయినా చెడైనా అబద్ధమైనా ఏ విషమైనా ఏ దరిద్రమైనా ఏ పెంటైనా తింటారు. ఎందుకంటే పార్టీ వాళ్ళకి ముఖ్యం. పార్టీ వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తుంది, దాన్ని ఫాలో అవుతారు కాబట్టి. కానీ ధర్మాన గారు కాస్త కామన్ సెన్స్తో కాస్త లౌక్యంగా చాలా జాగ్రత్తగా అన్నీ ఆలోచించి మాట్లాడుతుంటారు. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా అంతే. కానీ వీళ్ళిద్దరు కూడా అమరావతి విషయంలో విషం కక్కడం కరెక్ట్ కాదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి తెలీదా అమరావతి తీర్మానం ఆమోదించడం చట్టబద్ధత కాదు అని? నిజంగానే చట్టబద్ధత కాదు. అమరావతికి తీర్మానం ఆమోదించడం చట్టబద్ధత కాదు. తీర్మానం వేరు, చట్టం వేరు. చట్టం కేంద్రం చేస్తుంది, చట్ట సవరణ కేంద్రం చేస్తుంది. మీరు ఆ చట్ట సవరణ చెయ్యండి అని వీళ్ళు కోరారు అంతే. మా రాష్ట్ర ప్రజల తరపున మేము ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం, సో మా కోరిక ఇది, మా రాష్ట్రానికి కావాల్సింది ఇది, మా రాష్ట్ర ప్రజల కోరిక ఇది, కాబట్టి మీరు చట్ట సవరణ చెయ్యండి అని ఒకటి కోరారు. ఈ కోరిక మేరకు వాళ్ళు చేస్తారు. రేపే ఈ చట్ట సవరణ బిల్లు రేపు ప్రవేశపెట్టబోతున్నారు లోక్సభలో, అనంతరం రాజ్యసభలో. ఈ రెండు సభల్లో చర్చ తర్వాత సవరణ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపిస్తారు. రాష్ట్రపతి గారు సంతకం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి రాజముద్ర పడుతుందన్నమాట. సో రాజధానికి రాజముద్ర అంటే భవిష్యత్తులో ఇంకెవరూ కూడా రాజధానిని మార్చాలి అంటే కేంద్రంలో ఈ చట్ట సవరణ చేయాలి తప్ప రాష్ట్రంలో 100 చట్టాలు చేసినా చెల్లుబాటు అవ్వదు. కేంద్రం పరిధిలోని అంశం అయిపోద్ది. రాష్ట్ర రాజధాని అప్పుడు కేంద్రం పరిధిలోని అంశం అయిపోద్ది. ఎందుకంటే కేంద్రం స్థాయిలోనే చట్ట సవరణ చట్టం ఆమోదించారు కాబట్టి, రాష్ట్ర పరిధిలో అంశం కాదు కాబట్టి అప్పుడు ఇంకా భవిష్యత్తులో 100 చట్టాలు చేసినా అసెంబ్లీలో చెల్లదనమాట. సో ఈ విషయం తెలిసి, మొత్తం మంచి చెడు అన్నీ తెలిసి, తీర్మానం ఏంటి, బిల్లు ఏంటి, చట్టం ఏంటి, సవరణ ఏంటి అని మొత్తం తెలిసి బొత్స సత్యనారాయణ గారు అలా కావాలని మాట్లాడుతున్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు గారు మద్రాసు నుంచి కర్నూలు వచ్చేసాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం, ఇంకా మనకు శాశ్వత రాజధాని అదే ఉండిపోవాలా, భవిష్యత్తులో ఇంకేదైనా రాజధాని అయినప్పుడు మార్చకూడదా? ఇంకెన్నాళ్ళు మారుస్తారండి? ఎంతకాలం మార్చుకుంటూ పోతారు? రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వద్దా రాజధాని ఇది అని? రాజధాని ఇది అని మనం కొత్తగా కట్టుకోవద్దా? రాజధాని నిర్మించుకోవద్దా? రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించొద్దా? సో ఇతర రాష్ట్రాల్లో ఇంకా మనం చులకనగానే ఉండాలా? పోనీ ఓకే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి వైజాగ్ని పరిపాలనా రాజధాని అన్నారు, ఎందుకు చేయలేదు? పరిపాలనా రాజధాని ఎందుకు చేయలే? కోర్టు ఒప్పుకోలేదు కదా, హైకోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఒప్పుకోలేదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు, తీర్పు అలా పెండింగ్లో ఉంది, కోర్టు ఒప్పుకోలేదు. పోనీ కోర్టు ఒప్పుకోకపోయినా పరిపాలనా రాజధాని పేరుతో అక్కడ కొన్ని అభివృద్ధి చేయొచ్చుగా, అక్కడ కావాల్సిన ప్రాజెక్టులు తీసుకురావచ్చుగా, పరిశ్రమలు తీసుకురావచ్చుగా, ఉత్తరాంధ్రలో వలసలు నిర్మూలించవచ్చుగా, ఏదైనా అక్కడ ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి 4 మంచి పనులు చేయొచ్చుగా. ఏమీ చేయలే, రాజకీయ డ్రామా నడిపించారు. ఇప్పటికే అదే డ్రామాలు ఆడుతున్నారు. సో పరిపాలనా రాజధాని అనేది చట్టబద్ధం కానప్పుడు అట్లీస్ట్ అక్కడ 4 మంచి పనులు చేస్తే ఆ ప్రజలకి వైసీపీ మీద కాస్త సదాభిప్రాయం కలిగేది. అందుకే మీరు పరిపాలనా రాజధాని కావాలి అనుకుంటున్న వైజాగ్ ప్రజలు కూడా వైసీపీకి ఓట్లేలా. సో అంటే ప్రజలకే ఇష్టం లేదు వైజాగ్ పరిపాలనా రాజధాని అవ్వడం. కర్నూలు ప్రజలకు కూడా ఇష్టం లేదు కర్నూలు న్యాయ రాజధాని అవ్వడం. వాళ్ళకి తీర్పు ఇచ్చారు. అంటే రాజధాని విషయంలో ఈ పొలిటికల్ డ్రామాలు ప్రజలకు ఇష్టం లేదండి. మాకు రాజధాని కావాలి, ఆ రాజధాని బాగుండాలి, హైదరాబాద్ తరహాలో, బెంగళూరు తరహాలో, చెన్నై తరహాలో అభివృద్ధి చెంది ఉండాలి. అంతే తప్ప మాకు ఈ డ్రామాలు, ఈ ఏరియాలు ఇదంతా కాదనమాట. సో ఆ విషయం తెలిసి కూడా ఏదో ఒక విషయం చెమ్మాలి కాబట్టి అదే వ్యూహం. అసలు రాజధాని విషయంలో విషం చెమ్మడమే వైసీపీ రాజకీయ వ్యూహం. దానివలన దెబ్బతిన్నారు, పాతాళానికి పడిపోయారు, పడ్డారు. అయినా సరే మారట్లా, వ్యూహం మారట్లా. మొండి వ్యూహం, పనికిమాలిన వ్యూహం. అంటే బొత్స గారు, ధర్మాన గారు కూడా అలా మాట్లాడడం మాత్రం మరి వైసీపీ ఎంత మొండిగా ఉన్నారు ఆ విషయంలో అనేది అర్థమవుతుంది.